హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్స్ స్పెషలిస్ట్ని. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం లేట్ చేసుకోకుండా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలర్జీ పేషెంట్స్కి, సివియర్ అలర్జీ పేషెంట్స్కి మరియు అలర్జీ డాక్టర్స్కి, ఎవరైతే అలర్జీ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళకు తెలిస్తే ఓకే, తెలుసుకుంటుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటున్నానంటే చెప్తాను. మీకు గనక ఎప్పుడైనా సివియర్ అలర్జీ వచ్చుంటే మీరు ఎమర్జెన్సీకి వెళ్ళినుంటే నాకు తెలిసి మీకు 3 మెడిసిన్స్ గుర్తుంటాయండి. వెళ్ళగానే గుర్తొచ్చేది అవిల్, AVIL. దీన్ని మనకు జనరిక్ నేమ్ ఏంటి అంటే, సైంటిఫిక్ నేమ్ కానివ్వండి, ఫెనిరమైన్ అంటారు, ఫెనిరమైన్. నెంబర్ 2 హైడ్రోకార్ట్ అంటారు, హైడ్రోకార్టిసోన్. నెంబర్ 3 మీకు ఎపిపెన్, ఎపినెఫ్రిన్ లేదా అడ్రినలిన్ అని అంటారు. ఈ 3 మీకు ఎప్పుడైనా సివియర్ అలర్జీ వచ్చుంటే మటుకు ఖచ్చితంగా గుర్తుంటాయి. అండ్ ఇచ్చిన ప్రతిసారి వాళ్ళు మీకు డాక్యుమెంట్ కూడా చూపిస్తారు డిశ్చార్జ్ సమ్మరీలో. ఈ రియాక్షన్ వచ్చింది, ఇంత సివియర్ అయింది, సో మనము హైడ్రోకార్ట్ కానివ్వండి, అవిల్ కానివ్వండి, ఎపినెఫ్రిన్ లేదా అడ్రినలిన్ ఇచ్చామనేసి వాళ్ళు డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ ఈ టాపిక్ అంటే నేను చెప్తాను. మీకు సివియర్ రియాక్షన్ ఉంటే అలర్జీ, మీకు ఏమేమి ఇన్వాల్వ్ అవుతుందో ఫస్ట్ చెప్తాను నేను. గొంతు అఫెక్ట్ అవుతుంది, గొంతు లోపల వాపు అంటారు, మాట్లాడేటప్పుడు ఇబ్బంది, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, మాట్లాడేటప్పుడు సౌండ్, గాలి తీసుకునేటప్పుడు సౌండ్, దీన్ని స్ట్రైడర్ అంటారు. అట్లాగే చెస్ట్ టైట్ అవ్వడము, వీజ్ రావడము, బ్రీతింగ్ ప్రాబ్లం రావడము, ఆక్సిజన్ డౌన్ అవ్వడం, లంగ్స్ అఫెక్ట్ అవ్వడం, చెస్ట్ అఫెక్ట్ అవ్వడం, అట్లాగే సర్క్యులేషన్ అఫెక్ట్ అవ్వడం, అంటే హార్ట్ పైన ఒత్తిడి పెట్టడం అలర్జీలో, అంటే హైపోటెన్షన్, బీపీ తగ్గడం, అట్లాగే సడన్గా కొలాప్స్ అవ్వడం, అన్కాన్షియస్ అవ్వడం. ఇవి స్కిన్ కన్నా ముందే రావచ్చు అనాఫిలాక్సిస్లో. సో అనాఫిలాక్సిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే సివియర్ అలర్జీని అనాఫిలాక్సిస్ అంటారు. అనాఫిలాక్సిస్ వల్ల ప్రాణం పోవచ్చు. అనాఫిలాక్సిస్ అనేది ప్రాణాంతకరమైనది, అవాయిడ్ చేసుకోవచ్చు. సరే, ఈ గొంతు అఫెక్ట్ అవ్వడము, చెస్ట్ అఫెక్ట్ అవ్వడము, అట్లాగే హార్ట్ అఫెక్ట్ అవ్వడం, ఎయిర్వే అఫెక్ట్ అవ్వడం, బ్రీతింగ్ అఫెక్ట్ అవ్వడము, సర్క్యులేషన్ అఫెక్ట్ అవ్వడం, ఇవి అన్నీ స్కిన్ కన్నా ముందే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ అఫెక్ట్ కాకముందే ప్రాణం పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో స్కిన్ ఇన్వాల్వ్ అయినప్పుడే సివియర్ అలర్జీ అని దయచేసి అనుకోకండి, దయచేసి చెప్తున్నా. స్కిన్ అఫెక్ట్ అయిందంటేనే సివియర్ అలర్జీ లేదా అనాఫిలాక్సిస్ అని ఎప్పటికీ అనుకోవద్దు. అండ్ మన మెయిన్ టాపిక్ ఈరోజు చూసుకున్నట్లయితే అవిల్ సివియర్ అలర్జీస్లో ఇవ్వచ్చా, దీని గురించి ఇంతసేపు చెప్తున్నాను నేను. అవిల్ అనేది H1 బ్లాకర్ అండి, అంటే ఫస్ట్ జనరేషన్ యాంటీహిస్టమిన్ అంటారు, అంటే హిస్టమిన్స్ని బ్లాక్ చేయడం. దీని మెయిన్ రోల్ ఏంటి అంటే బాడీలో హిస్టమిన్స్ని ఫస్ట్ బ్లాక్ చేస్తుంది, హిస్టమిన్ రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది. సో ఏంటి, ఎందుకు ఇంత ప్రాబ్లం అవిల్తో అంటే, అవిల్తో ప్రాబ్లమా అంటే అవిల్ ఇవ్వచ్చండి, కానీ ఫస్ట్ ఇవ్వద్దు. మీకు ప్రాబ్లం సివియర్ అలర్జీ అనాఫిలాక్సిస్ ఉన్నప్పుడు అవిల్ అనేది ఫస్ట్ ఇచ్చే మెడిసిన్ కాదు. ఎందుకో చెప్తాను. అవిల్ అనేది మీకు స్కిన్ సిమ్టమ్స్ని తగ్గిస్తుంది, గొంతు లోపల సిమ్టమ్స్, వాపు రావడం, స్ట్రైడర్, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, లంగ్స్ చూసుకున్నట్లయితే వీజ్ రావడం, బ్రీతింగ్ డిఫికల్టీ రావడం, ఆక్సిజన్ పడిపోవడం, బ్రాంకోస్పాజం అంటారు, ఒక ఆస్తమా, సివియర్ ఆస్తమా లాగా వస్తుంది. అట్లాగే హార్ట్, మీకు సర్క్యులేటరీ సిస్టమ్, బీపీ డౌన్ అవ్వడము, కొలాప్స్ అవ్వడము, వీటిపైన అవిల్ రోల్ చాలా తక్కువ. సో వీటిపైన ఎందుకు ఫోకస్ చేయాలి అంటే, మీకు ఎయిర్వే అఫెక్ట్ అయినప్పుడు, గొంతు అఫెక్ట్ అయినప్పుడు, లంగ్స్ అఫెక్ట్ అయినప్పుడు, హార్ట్ అఫెక్ట్ అయినప్పుడు మాత్రమే మీ ప్రాణం పైకి వస్తుంది అనాఫిలాక్సిస్ అనేది. స్కిన్ అఫెక్ట్ అయింది కదా, సో స్కిన్కి అవిల్ ఇచ్చుకుంటా అంటే కుదరదండి. ఫస్ట్ మీరు సేవ్ అవ్వాలి సివియర్ అలర్జీ రియాక్షన్లో అంటే, గొంతు ప్రాబ్లం పోవాలి, లంగ్స్ ప్రాబ్లం పోవాలి, హార్ట్ అనేది నార్మల్ అవ్వాలి. ఇది కేవలం అడ్రినలిన్తో మాత్రమే అవుతుంది. నేను చెప్తున్నా కదా, మీ గొంతు, మీ చెస్ట్, లంగ్స్ కానివ్వండి, మీ హార్ట్ ఏదైతే ఉందో అనాఫిలాక్సిస్లో మీ ప్రాణం పోవడానికి ఇవే రీజన్స్. సో ఇవి ఉన్నప్పుడు అవిల్ని నమ్మద్దు, అవిల్ వీటికి అంత హెల్ప్ చేయదు.
మీకు ఏం హెల్ప్ చేస్తుంది, మీకు 100% హెల్ప్ అయ్యేది ఏంటి అంటే అడ్రినలిన్. సో మీకు సివియర్ అలర్జిక్ రియాక్షన్ వస్తుంది, ప్రాబ్లం అవుతుంది, మీకు హిస్టరీ ఉంది, హిస్టరీ ఆఫ్ సివియర్ అలర్జిక్ రియాక్షన్, హిస్టరీ ఆఫ్ సివియర్ అనాఫిలాక్సిస్ ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది అడ్రినలిన్ అండి. అడ్రినలిన్, ఎపినెఫ్రిన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఎపినెఫ్రిన్, అడ్రినలిన్. అవిల్ కాదు. ఎందుకు అవిల్ కాదు అని చెప్పడానికి ఇంకా రీజన్స్ ఉన్నాయి. అవిల్ అనేది నేను చెప్పినట్లుగా ఫస్ట్ మీకు థ్రోట్, లంగ్స్, హార్ట్ సిమ్టమ్స్ని రివర్స్ చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2, అవిల్ కేవలం స్కిన్ పైన పనిచేస్తుంది ఇనీషియల్గా, మెయిన్గా. సో స్కిన్ ర్యాష్ అనేది అవిల్ ఇచ్చినప్పుడు తగ్గుతుంది. స్కిన్ తగ్గుతుంది అనుకొని ఇంటికి వెళ్ళిపోకండి, ఎందుకంటే గొంతు, లంగ్స్, చెస్ట్, హార్ట్ అనేది అవిల్ రివర్సల్ చేయలేకపోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళే టైంకి ఇబ్బంది అయిపోయి ప్రాణాలపైకి రావచ్చు. 3 ఏంటంటే అనాఫిలాక్సిస్ వచ్చే ప్రతిసారి 16 గంటల తర్వాత ఇంకొక ఎపిసోడ్, దీన్ని బైఫేసిక్ రియాక్షన్ అంటారు. ఇది ఎపినెఫ్రిన్ మాత్రమే ప్రివెంట్ చేయగలుగుతుంది, లేదా హైడ్రోకార్టిసోన్ ప్రివెంట్ చేయగలుగుతుంది, అంతేగాని అవిల్ దీన్ని ప్రివెంట్ చేయలేదు. 4 పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఈ H1 బ్లాకర్స్, అవిల్, ఫెనిరమైన్ ఏదైతే ఉందో మీకు కొంచెం నిద్ర, డ్రౌజినెస్ అనేది ఇస్తుంది. మనం ఒక అనాఫిలాక్సిస్ పేషెంట్ చూసేటప్పుడు కాన్షియస్నెస్ అనేది అసెస్మెంట్ అనేది, నర్వస్ సిస్టమ్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా డ్రౌజినెస్ ఇచ్చే మెడిసిన్ మనం ఇస్తుంటే, సెడేషన్ వచ్చే మెడిసిన్ మనం ఇస్తుంటే న్యూరలాజికల్ అసెస్మెంట్ ఇబ్బంది అవుతుంది, అనాఫిలాక్సిస్ మేనేజ్మెంట్ అనేది ఇబ్బంది అవుతుంది. ఈ 4 రీజన్స్ వల్ల ఫస్ట్ మీరు అవిల్ ఇవ్వకండి, అవిల్ తీసుకోకండి. మీకు సివియర్ అలర్జీ, అనాఫిలాక్సిస్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన మెడిసిన్ ఒక్కటే అండి. ఫస్ట్ తీసుకోవాల్సిన మెడిసిన్ ఒక్కటే ఎప్పటికీ. సివియర్ అలర్జీ ఉన్నప్పుడు, అనాఫిలాక్సిస్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన మెడిసిన్ ఒక్కటే. దాని పేరు అడ్రినలిన్, ఎపినెఫ్రిన్. ఎందుకు చెప్తున్నానంటే బయట తెలియని వాళ్ళు కామన్గా అలర్జీకి ఇచ్చే మెడిసిన్ అవిల్. ఇంటికి వెళ్ళే లోపల సివియర్ అలర్జీ అవ్వచ్చు, ప్రాణంపైకి రావచ్చు. అలాగే మీకు సివియర్ అలర్జీ హిస్టరీ వచ్చినప్పుడు మీ రైట్ అండి, నెక్స్ట్ టైం సివియర్ కాకుండా చూసుకునే రైట్ మీకుంది. అనాఫిలాక్సిస్ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ అనాఫిలాక్సిస్ రావచ్చు. సో ఇది ప్రివెంటబుల్ అండి. అనాఫిలాక్సిస్ ఇస్ ఆల్వేస్ ప్రివెంటబుల్. మనకు ట్రిగ్గర్ తెలిస్తే, ఎక్స్పోజర్ లేకపోతే అనాఫిలాక్సిస్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఎక్స్పోజర్ అయింది, అనాఫిలాక్సిస్ వచ్చింది, ప్రాణం పైకి రాకుండా చూసుకోవడం ఎట్లాగా? ఎపినెఫ్రిన్ తీసుకోవడము, అడ్రినలిన్ తీసుకోవడంతోనే జరుగుతుంది, అవిల్తో జరగదు. అవిల్ 100% ఇవ్వకూడదా అంటే ఫస్ట్ ఇవ్వకూడదు. మీకు అలర్జిక్ రియాక్షన్ సివియర్ అవుతుంది, అనాఫిలాక్సిస్లోకి వెళ్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సింది ఎపినెఫ్రిన్ మాత్రమే. ఇంత గట్టిగా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది, రైట్? సో వదిలేసేయండి. హైడ్రోకాట్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పటికైతే మీకు సివియర్ అలర్జిక్ రియాక్షన్ వస్తున్నప్పుడు, అనాఫిలాక్సిస్ అవుతున్నప్పుడు గొంతు సిమ్టమ్స్, లంగ్ సిమ్టమ్స్, హార్ట్ సిమ్టమ్స్ రివర్స్ అవ్వాలి అంటే అది కేవలం ఎపినెఫ్రిన్ వల్లనే అవుతుంది. అవిల్తో అయినా అవ్వకపోయినా మీరు తీసుకోవాల్సింది ఫస్ట్ ఎపినెఫ్రిన్. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నేను ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్ని. మళ్ళీ కలుస్తామండి. బాయ్. సీ యూ.